సూపర్గా మష్రూమ్ గ్రేవీ, పుట్టుగోగులు, చారు, అన్నం రెడీ. వానొస్తుంది రండి, అంతా అడుక్కపోయి తిందాం. వాన్లో పుట్టుగోగులు చారు తింటా ఎట్లా ఉంది పిల్లమా చెప్పండి అందరూ. సూపర్గా ఉంది, కారసారంగా షెల్లో ఉడుగ్గా తింటా ఉంటే అది ఆరుబడి. మూడు నాలుగేండ్లు అయినాక పొయ్యి అంటిస్తా ఉండ. కరోనా పొయ్యి ఎన్ని ఉండలేరా మన లాక్డౌన్ 4 సంవత్సరాలు అయినాక మళ్ళీ ఈ పొద్దు పొయ్యి అంటిస్తా ఉన్నాను. వచ్చే కొంచెం లేట్ అయిపోయిందమ్మా, అంతా వచ్చి ఇదంతా క్లీన్ చేసుకొని చేసే కొంచెం లేట్ అయిపోయా. లేట్ అయితే పర్వాలేదని ఎన్నేళ్ళు అయినా నేను పొయ్యి అంటిస్తా ఉన్నాను. ఇప్పుడు దాచి కొంచెం ముందుగా నానిపిస్తుంటే ఇప్పుడు అంటిస్తా ఉంటాను. 4 సంవత్సరాలు అయినా అంటిస్తా ఉన్నాను కదా, కర్పూరం పెట్టి అంటిస్తాం. మిగతా ఊరికి వచ్చేటప్పుడు అప్పుడప్పుడు ఒక వీడియో అయితే తీస్తామని అనుకుంటా ఉన్నాను. వస్తే కూడాను నెలకు ఒక రోజు వస్తే మా పక్కల పిన్నమ్మోళ్ళు, మా అక్క వాళ్ళు, అవ్వోళ్ళు ఆడే భోజనాలు తినేసి పోయిస్తూ ఉంటుంది. నేను ఫస్ట్ టైం 4 ఏళ్ళు అయినాక ఇక్కడ పోయి ఫిక్స్ చేస్తూ ఉంది. కేసరి పోస్తున్నాను ఫస్ట్, కొంచెం అన్నం పెట్టేసినట్టు పక్కన కొంచెం ఎక్కువనే చేస్తాను. ఎవరైనా వస్తే ఎక్స్ట్రా కావాల్సి నేనలాగా అన్నం కేసరి పెట్టింది ఆయా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పద్మ కిచెన్ బైట్స్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మష్రూమ్ కూర అయితే చేస్తాను. మా యొక్క చాలా ఇష్టం అనేసి బెంగళూరు ఇంకా తీసుకొచ్చా, కొంచెం నల్లగా అయిపోయింది. ఈరోజు మా పిన్న వాళ్ళు వచ్చి నాకు హెల్ప్ చేస్తా ఉంటారు. మా పిన్నమ్మ చెప్పినట్లే చేసేది, వచ్చారు ఊర్లో చేసినట్లా. పిన్నమ్మ ఎట్లా చేస్తాం చెప్పండి, ఎట్లా ఇప్పుడు వాళ్ళు చెప్పినట్లే ఊరికలా చేసినట్లే చేస్తామనేసి అందుకే మా పిన్నమ్మలు, మా యొక్క మా పక్కింటి పిన్నమ్మ, ఈ అమ్మ మా పిన్నమ్మ నా కూతురు వాళ్ళు అత్త చేసుకుంటాం. చెప్పినమ్మా ఎట్లా చేసుకుంటామా? అట్లా చేసుకుంటాం. ఎట్లా మసాలా పెట్టా, మసాలా పెట్టేంత చేసుకుంటాం. రండి ఫ్రెండ్స్, ఈరోజు నల్లగా అయిపోయింది. పొద్దున్నే తెచ్చింది కానీ ఊరికి ఎత్తుకొచ్చా కదా, బెంగళూరుని ఇంకా నల్లగా అయిపోయింది. అది పర్వాలే, కడుక్కొని ఇచ్చేద్దాం. తెల్లగడ్డ, చక్కలమ్మ, అల్లము, కొత్తిమీర, వెంకాయ, టమాటా అంతా వేసి మిరప్పొడి ఏం చేయాలా, నువ్వు కావాలి చాలా ఇంత ధనాలు చేస్తాను. ఒక 3 స్పూన్లు ఉంటుంది కదా. ఈ పక్క మా ఊరు కల చిక్కుంది, రసాలు, పప్పులు, లవంగము, పట్ట, ఇది బాగా యూజ్ చేస్తారు ఇక్కడ చికెన్ చార్లు. ఈ చికెన్ చార్లకి ఇట్లా మసాలా చార్లకి అంతా ఎక్కువ వీళ్ళు ఇక్కడే ఇది యూజ్ చేసేది. మన అట్లా తెంతరిగా తీసుకునేదే లేదు. బాగుంటుంది. కారం పొడి కూడా దాంతో వేసుకోవాలి. టమాటా,
కారం ఉంది ఇది. అయ్యో గాలి 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 చాలా పసుపు చాలా అన్నీ నీట్గా రుబ్బుకునే వాళ్ళ నీట్గా రుబ్బుకొని కలిపి బాగా పెట్టాలి. చాలుండ్రపా. లేట్ అయిపోయినా వచ్చే కుదరకే. పొడిగా పోయమా పొడుగనా నువ్వు చెప్పు తీయగనా బాగా పొడిగా పోయి సన్నగా ఎక్కువ పొడుగా ఏగేనా అట్లా పోయి ఉల్లగడ్డలు 2 సాలా అదే పుట్టుకోవాలి 2 ప్యాకెట్లు ఉంది కదా. ఒక 5-6 మనిషికి అయితే సాలేదు దానికి. ఇట్లున్నా ఈ 2గా సేపిన మళ్ళీ అయితే అందరికీ వస్తుంది 2గా సేపు. నూనె వేసుకుంటామా ఉల్లిగడ్డలు ప్రైస్ వేసుకునే దానికి. గాలి ఒక పక్క ఎట్లా మా అదృష్టం వాన్ రాలేదు. ఇంత పెద్ద కడాయిలంతా మా అంగడి ఉండేటప్పుడు తెచ్చుకోండేది అనమాట. ఇట్లా చేసేది చాలా బాగుంటుంది ఫంక్షన్లకి అట్లా అవుతుందంట. చిన్న చిన్న ఒక 4 మనిషి వస్తే చేసుకునేకి దానికంతా. చాలా పిన్నమా అంత మాత్రం ఉంటే చాలా సరే తీసిడు గట్టిగా. ఇది పిండి రూపే మిషన్ పినమా అది ఇరిగిపోయా ఇల్లు మార్చేటప్పుడు అనేసని అది పెరికేసి దీంతో ఏం వేస్ట్ చేసేది దాన్ని దీంతో వేసిండేది. ఎట్లుంది నా క్రియేటివిటీ సూపర్గా ఉండలే. బాగుంది రాయి బాగుంది. నాకు వేసేకి ఇష్టమే కాలేదు దానికి. ఈ పక్క సిమెంట్ వేసుకుంటామంటే రుబ్బేకి ఇంకా బాగుంటుంది. అంతే తెసి దీంతో వేసి రోల్ కడిగి ఎత్తుకొచ్చి పినమా ఎత్తేసి దీంతో మష్రూమ్ వేసేది వద్దంట. వాళ్ళు చెప్పినట్టు చేస్తూ ఉన్నాం కదా ఈరోజు కాబట్టి వాళ్ళు చెప్పినట్టే చేయిస్తా. దీంతో వచ్చేసి దీంతోనే తిరగబాత వేస్తా. వాన్ వేరే స్టార్ట్ అయింది. దీంతోనే కొంచెం నూనె పోస్తా. పినమా ఎరగడ్లు వేసేటట్లే ఏ పొడితే పడిని ఉంటారు ఏ వేయలే. పినమా అయిపోయినావా రాదా బాగా వస్తుంది రామన్నా పిన్న వాన వచ్చేసా వద్దు మా పరిస్థితి అంటే తుంపలు రాలుతా ఉంది పర్వాలేదు. వచ్చి అంతా సెట్ చేసుకునే కొద్దికి లేట్ అయిపోయి బెంగళూరు ఇంకా వచ్చే కొద్దికి లేట్ అయిపోయింది నాకు. ఇంతకీ ఇంత ఎన్నెరగడ్లు వేసి మర్చిపోతుంది నేను కూడాను. పిన్నమ్మ ఎన్నెరగడ్లకి వస్తే 3 ఎరగడ్లు ఈడు చూపిరా 3 ఎరగడ్లు 4 పచ్చిమిరపకాయలు వేసింటారు పొడుగుగా సన్నగా కట్ చేసి. ఇది కొంచెం ఏగిండది. ఇప్పుడు నేను పుట్టుకోగలు వేసుకుంటా ఉన్నాను. మష్రూము దాన్ని వేసి దీంతో ఏం చేసుకుంటాము. మనం ఏదన్నా చేయాలా అనేటప్పుడే వాన వస్తుంది ఏం చేసేది. పర్వాలేదు అయితే కూడా వదిలే ప్రసక్తే లేదు. ఒక 2 స్పూన్లు ఉప్పురాలు వేసుకుంటా ఉన్నాను. తగినంత మా పిన్నం చెప్పిస్తాను. తగినంత అంట తగినంత ఉప్పు వేసుకోవాలని చెప్పాలంటండి. పిన్నమని చెప్పేసి నుడి పిన్నమా ఈ బాగా కడిగితే పిన్నమ్మా ఇదే పిన్నమా ఈ అమ్మ తిని బాగా కడిగిపోయేదే మొన్నుండే దీంతోనే నీళ్ళు వదిలిండది. ఇట్లా ఉండాలంట. ఇప్పుడు మసాలా అయితే వేసుకుందాము. అది మన ఆ ప్లేట్ పిన్నమ్మా గరం మసాలా వేయాలనా ఇది 5 రూపాయల ప్యాకెట్ ఫుల్గా వేసినా సరే 5 రూపాయల ప్యాకెట్ ఫుల్గా వేసేయమని చెప్పిండారు. వేసేస్తే అయ్యో 5 రూపాయలు కాదురా 10 రూపాయలు. కొంచెం ఫ్రై చేసుకునేసి
ఆ రుబ్బుకోండే మసాలాను వేస్తా ఉన్నాను. రోట్లో రుబ్బిండేది కదా అంత నైస్గా కాలే అయితే పర్వాలేదు. వాన్ వేరే వస్తూ ఉంది దానికి సాలని వేసేసి అందరూ తీసిడి. మా చిన్న వచ్చిండాడు. చిన్న తినేసే పోవాలా. ఎప్పుడొస్తే నాకు పెడతావు కదా, ఈ సతి నువ్వు పెడి తినాలా. ఇదిగా పుట్టుకోగలు చికెన్ చారు అట్లా చేస్తా ఉండేది మా పిన్నమ్మ వాళ్ళంతా చేరి. ఏమో వాళ్ళు చెప్పించినట్లు చేస్తా ఉంటాను చికెన్ చారే. ఇప్పుడు మనకి కిర్తిక్ టైం కదా, ఉల్లిగడ్డలు వేసేస్తా ఉన్నాను. ఫ్రై చేసి పెట్టుకోండి. ఆ మసాలా కొంచెం బాగా ఫ్రై అయినాక వేస్తా ఉండ. ఏం చిన్నైనా మన అంగిల్లో ఉండేది అప్పుడా కాదు, బోండా బజ్జీలు కలిసి విడేలే అది. ఆ మసాలా రుబ్బిండే నీళ్ళు పోసుకుంటా ఉండ. రుబ్బురోలు రుబ్బిండే నీళ్ళు అది ఇంకొంచెం పోసుకుందాం. ఇది సరిపోయేలేదు. నీళ్ళు ఇంక పోసిన పినే సాల్ గట్టిగా పెట్టిండా. సానా పోయలేదు, కరెక్ట్గా ఇస్తాడు. మునిగినంత పోయిండా సలా. సరే టేస్ట్ చూస్తాం సరే ఎట్లుందా. ఘాటుగా సూపర్గా చేసిండారు. ఇంకొంచెం ఉప్పు కావాలా. ఇంకొంచెం ఉప్పు వేస్తా. ఈ వీడియో బాగపోతే ఇంకొకసారి బిర్యానీ చేసి పెడతా ఉంటాడు అందరికి. చికెన్ సార్ ఉన్నట్లేదు సూపర్గా కదా. ఇంకొంచెం కాకితే సార్ కొంచెం పుదీనాను కొత్తిమీర వేసుకుంటా ఉండను. ఒక 5 నిమిషాలు మూసి పెట్టేసుకుంటే సూపర్గా మన గ్రేవీ రెడీ. అబ్బా పాప నా కొడుకు కలిసిపోయినట్లు ఉన్నాడు. వీడియోలు తీసి షార్ కాకపోయినా నువ్వే చూడిపోయినాం. అట్లా నువ్వు చెప్పినట్లే అన్నీ చేసిందా సేమ్ అదే టేస్ట్ వచ్చిందా లేదా నాకు చెప్పు. చూసాకైతే చాలా బాగుంది. నువ్వు చేసిందో లేకపోతే ఎట్లా చూడు ఎట్లుంది టేస్ట్ చూడు. ఎట్లుంది? బాగుందమ్మా. మేము ఇట్లా చేసేదే బాగుంది. పోన్లే అందరికి ఇష్టమైతే సరే రండి అందరూ ఇంక తిందాము. అయిపోయింది. అది ఉడికిపోయిందా పిన్నమ్మా? పుట్టుకోగలు ఉడికిపోయి ఉంటుందా? సూపర్గా మష్రూమ్ గ్రేవీ, పుట్టుకోగలు చారు, అన్నం రెడీ. వానొస్తుంది రండి అంతా అడుక్కపోయి తిందాం. ఆడిపోతా పెద్ద మళ్ళీ ఎత్తుకోపెట్టంతా. అదో అది పెట్టు అంత ఎత్తుకొని ఆడిపోతుంట. వానొస్తుంది ఇడ ఫుల్ వానొస్తుంది. మనకు పైన ఏమీ లేదు. ఇదిదా నా తాజ్ మహల్, నా ఫేవరెట్ ప్లేస్. ఇంకొంచెం చెప్తారు అట్లా వాన వచ్చేసా దానికి ఆడినిక పొరికి తెచ్చింది. ఇదో ఒక చూడు ఎలవలో వాన. సంగటి కూడా ఉంది నాయనా. చాలా ఉండు మరి చేస్తాను. ఈ అమ్మ కోసం మీకు తెచ్చింది మా పెద్దక్క. చాలా ఇష్టం ఈ అమ్మ. చికెన్ చారు ఎట్లుందో చెప్పు. అప్పుడే వాసన చికెన్ చారు అది వచ్చింది వచ్చి నాయన. చెప్పండి అంతా ఎట్లా చెప్పండి. చెప్పు ఎట్లుంది పెద్దమ్మా చెప్పమ్మా. బాగుంది బాగుంది.
కోసం తింటరా పాపం వచ్చినప్పండి. ఇంకా బాగుందా వాన్ చూడండి ఫ్రెండ్స్, ఫుల్గా వస్తా దానికి. ఇక్కడ మా అక్కోళ్ళ ఇంటికి తుక్కొచ్చేసింది డెక్సా. ఎట్లుందిరా చెప్పు, ఏదన్నా చెప్తావు కదా. అట్లా నేను చెప్పలేదా ఫ్రెండ్స్, ఈ నా కొడుకు చాలా కొవ్వు. పెండ్లేదాకా అవన్నీ కొవ్వు అప్పుడు కనిగిపోతుంది. పెండ్లాం చేసి ఇచ్చే తిని కొవ్వు కదరా. నువ్వు కొంచెం చెప్పు. మీరంతా తింటే నాకు అదే తృప్తిరా. నాకు తినేదానికన్నా ఒక చేసి ఇచ్చే చాలా ఇష్టం. వాన్లో పుట్టుకోగలు చేత తింటా ఎట్లా ఉంది పిల్లమా చెప్పండి అందరూ. సూపర్ గా ఉంది, కారసారంగా షెల్లో ఉడుగ్గా తింటా ఉంటే, అది ఆరు బయట కూర్చొని తింటా ఉంటే నాకు అదొక పిచ్చి. బయట కూర్చొని తినేది, పొయ్యిలేసేసి తినేది, రుబ్బులు రుబ్బేది, అదొక ఒక్కొక్కరికి ఒక్కొక్క రకం పిచ్చి అంటారు కదా, నాకు అదొక రకం పిచ్చి. ఈ వాన మమ్మల్ని ఉడిచేనట్లు లేదు. చూడండి ఎంత వాన ఎలా చేసా, అంత లోపల గుక్కపోయింది తట్లు. కుడుకుడుగ్గా సంగటి చేసుకొచ్చింది మా పిన్నమ్మ నా కోసము, దాన్ని తింటా ఉంటాను. మష్రూమ్ చారులో వాటిలో నాకు చాలా ఇష్టం. చారు అయిపోయా, నాకు మిగిలిండేది పర్వాలేదు, తృప్తిగా అందరూ తినేసిపోతుంది. నాకు అంతే చాలా సంతోషము. మా పిన్నమ్మలు చెప్పినట్ల నిజంగానే చికెన్ ఉన్నట్లే ఉంది, చాలా బాగుంటుంది. ఈ కారసారంగా ఉడుకుడుగ్గా సంగటి మష్రూమ్ సూపర్గా ఉండదు కర్రీ, చాలా బాగుంది. వాళ్ళంతా లోపలికి పోయి వానస్తే కూడా నేను నీడ కోసం తింటా ఉన్నాను. నాకు వాన చల్లగా సూపర్గా ఉంటుంది, ఎందుకు లోపలికి పోవాలా ఫ్రెండ్స్. అలానే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్. ఇంకొక వీడియోలో చూద్దాం.